వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసుపై స్పందించిన రామచందర్రావు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు స్పందించారు. బండి సంజయ్ కుమారుడు చేసిన పనికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారం పూర్తిగా వ్యక్తిగత అంశమని, పార్టీకి దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ మా పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి అయినప్పటికీ చట్టం తన పని తాను చేసుకుంటుందని తెలిపారు. రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకోవద్దని కూడా ఆయన సూచించినట్టు సమాచారం. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. వివిధ రాజకీయ పార్టీలు ఈ అంశంపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయన్నారు. కేసుపై నిజ నిజాలు దర్యాప్తులో బయటపడతాయని రాజకీయ వర్గాలకు వెల్లడించారు. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కుక్కట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం పనిచేయనుంది. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బాధితురాలి వాంగ్మూలం, డిజిటల్ ఆధారాలు, ఇతర సాక్ష్యాలను స్వీకరించి దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ కేసు సామాజికంగా, రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ హీరో భరత్ కాంత్ మరియు సినిమాటోగ్రఫీ త్రిలోక్ అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా బొంగుళూరు గేట్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉండడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రఫీ త్రిలోక్ ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే విడుదలైన టాలెంట్ సినిమాలో హీరోగా నటించిన భరత్ కాంత్ పలు తెలుగు, హిందీ వెబ్ సిరీస్ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. త్రిలోక్ కూడా పలు తెలుగు సినిమాలకు సినిమాటోగ్రఫీగా పనిచేసి మంచి పేరు సంపాదించారు. ఈ ప్రమాద వార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరంగల్ జిల్లాలో 800 సంవత్సరాల క్రితం నాటి ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసం ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. కేంద్రం సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన పురావస్తు విభాగం ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన హ్యూమన్ రైట్స్ న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు మేరకు నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ స్పందించింది. ఇప్పటికే 1965లోనే ఈ ఆలయ శాసనాలను హెరిటేజ్ శాఖ నమోదు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ హెరిటేజ్ చట్టం సెక్షన్ 30 కింద బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతుంది. చారిత్రక కట్టడాలు పరిరక్షణలో నిర్లక్ష్యం సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కల్వకుర్తి పట్టణంలో ఐకేపీ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించిన గౌరవశ్రీ ఎమ్మెల్యే కస్టిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఠాకూర్ బాలాజీ సింగ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సంజయ్ యాదవ్, నాగర్ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి చిమ్ముళ్ల శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భూపతి రెడ్డి, ఆర్య వైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, కల్వకుర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ షాన్వాస్ ఖాన్, కల్వకుర్తి మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.